ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన వాక్యము యోందిబిరి 24వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండు. ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. మనం ఎవరున్నానా? దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క కిరీటము. హల్లెలూయా. కిరీటము అంటే ఏంటంటే హోదాను పెంచేది, ఒక ప్రమోషన్ అన్నమాట. అలా అని అర్థం చేసుకోండి, ఒక ప్రమోషన్ అనుకోండి. అలాగే మనము దేవుని నమ్ముకున్న బిడ్డలమైన మనం, ప్రభుల వారు మనకి చాలా ఆజ్ఞలు ఇచ్చారు. అందులో ప్రాముఖ్యమైనది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధమైన ఆ జీవితం ఎలా వస్తుందంటే, ఈ శరీరంతో నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నావో అన్నీ లెక్కే. ఒకానొక రోజు ఉంది, ఆ రోజు వాటన్నిటి నిమిత్తం ప్రభు నిన్ను అడుగుతారు. నువ్వు శరీరముతో చేసే పనులే నిన్ను అపవిత్రతగా మారుస్తాయి. నువ్వు శరీరముతోటి చేసే పనులే నీలో అపరిశుద్ధతను పెడతాయి. నువ్వు అప్పుడు పరిశుద్ధుడవు అనిపించుకో. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధమైన జీవితం, ఆయన చిత్తమునకు అనుకూలమైన జీవితం, ఆయన నామస్మరణ ఇవే చేసుకుంటూ నువ్వు ఉంటావో, దేవుని యందు అదే ఆనందం, అదే కిరీటం. చాలామంది ఆనందాన్ని వెతుకుతుంటారు. పలానా దాంట్లో ఆనందం ఉంటుంది, పలానాది చూడడం వల్ల ఆనందం అని. ఏదో చూడడం వల్ల నీవెంతకాలం ఆనందిస్తావు? ప్రభు అనుకో, నిరంతరము నీతో ఉంటాడు. ఆయన సదాకాలము మనకి తోడై ఉన్న గొప్ప దేవుడు. కాబట్టి దేవుని యందు మనం ఎలా ఉండాలి? స్థిరులై అంటే స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. ఆయన నామమును బట్టి మనము బ్రతకాలి. అలా స్థిరముగా ఉన్నామనుకోండి, ఒకప్పుడు ఎలా నమ్ముకున్నాం, ఇప్పుడు ఎలా ఉంది, మరణము వరకు బైబిల్లో ఉంటుంది. అంతము వరకు స్థిరముగా ఉన్నవాడే రక్షించబడతాడు. ఓ రోజు ఇలాగ ఉన్న బ్రతుకుల రక్షణ దగ్గరికి తీసుకెళ్ళాం. నీలో ఏమైనా శారీరకమైన ఆశీర్వాదాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆత్మపూర్వకంగా మనందరి లక్ష్యము ఒకటే, పరలోక రాజ్యం వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే మనం స్థిరముగా ఉంటేనే వెళ్తాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.